హాయ్ హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ జువాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో తెలుసుకుందాం. సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు జస్ట్ పాస్ ఒకటే కాదండి, ఆల్మోస్ట్ గుడ్ స్కోర్ చేయగలరు. ఫస్ట్ యూనిట్లో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేటా అప్ టు క్లాసెస్. ఇక్కడ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ని షార్ట్ ఆన్సర్స్లో కూడా అడుగుతారు, బాగా నేర్చుకోండి. ఇదైతే ప్రీవియస్ పేపర్స్లో చాలా టైమ్స్ అడిగినారు. ఓకే, నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ యూకార్డేటా. ఈ యూకార్డేటా కూడా లాంగ్ ఆన్సర్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎస్ఎస్లో ఇది కన్ఫామ్గా అడుగుతారు. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ లైఫ్ హిస్టరీ ఆఫ్ హెడ్మానియా. సో ఇది వచ్చేసి లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, అంటే ఎస్ఏ క్వశ్చన్. మీరు ఈ ఎస్ఏ క్వశ్చన్ నేర్చుకుంటే ఇందులోనే మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా కవర్ అవుతాయి. సో ఈ జనరల్ క్యారెక్టరిస్టిక్స్లో అయినా యూకార్డేటాలో అయినా ఈ క్వశ్చన్లో లైఫ్ హిస్టరీ హెడ్మానియా కూడా షార్ట్ ఆన్సర్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ ప్రోటోకార్డేటా, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ సెఫలోకార్డేటా. ప్రోటోకార్డేటా, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ సెఫలోకార్డేటా, అఫినిటీస్ ఆఫ్ సెఫలోకార్డేటా. సో ఇందులో ఏమంటే మీకు ఇది వచ్చేసి బ్రీఫ్గా చూసుకోండి. ఇది ఎక్కువగా షార్ట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మీరు జస్ట్ బ్రీఫ్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఈ 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోండి. మీరు కన్ఫామ్గా ఫస్ట్ యూనిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేసేలాగా మీరైతే ఉంటారు. నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో స్కాలిడన్ అంటే ఏంటి, దాని ఎక్స్టర్నల్ ఫీచర్స్, డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్, ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్. ఇక్కడ ప్రతి సిస్టమ్ గురించి మీరు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత దాన్ని షార్ట్ అడిగినా యాజ్ వెల్ యాజ్ లాంగ్ అడిగినా కూడా మీరు అటెంప్ట్ చేయడానికైతే ఉంటుంది. సో సెకండ్ దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్లో. నెక్స్ట్ మైగ్రేషన్, ఫిషెస్ యొక్క మైగ్రేషన్ అంటే గురించి మీరు ఎలా అడిగినా కూడా రాసే విధంగా ఉండాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. ఈ స్కేల్స్లో మీకు ఎక్కువ షార్ట్ ఆన్సర్స్ అనేటివి అడుగుతుంటారు. సైక్లాయిడ్ స్కేల్, ప్లాకాయిడ్ స్కేల్, ఇవన్నిటివి చాలాసార్లు ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్. నెక్స్ట్ డిప్నాయిడ్, మైక్సిన్, ఇవన్నిటివి బాగా చూసుకోండి. సో ఇది సెకండ్ యూనిట్ నుంచి. ఈ ఫస్ట్ మీరు 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా నేర్చుకోండి. ఈ షార్ట్ ఆన్సర్స్ జస్ట్ మీరు దాని మ్యాటర్ తెలుసుకుంటే సరిపోతుంది. మీరు ఓన్గా రాసి సెకండ్ యూనిట్లో నుంచి మీరు అనేటివి అన్నీ అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ యూనిట్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ యాంఫీబియా. ఇక్కడ చూసుకోండి, యాంఫీబియా జనరల్ క్యారెక్టర్స్ అడిగినారు, విత్ ఎగ్జాంపుల్స్ అయితే మీరు నేర్చుకోండి. ఇదైతే చాలాసార్లు అనేది ఎస్ఏగా అడిగినారండి ప్రీవియస్ పేపర్స్లో. నెక్స్ట్ డిస్క్రైబ్ ద బ్రెయిన్ ఆఫ్ రానా హెగ్జాడెక్టైలా. ఇది వచ్చేసి ఫ్రాగ్ గురించి అండి. ఫ్రాగ్ యొక్క బ్రెయిన్ గురించి అయితే మీరు రాయాల్సి ఉంటుంది. నేర్చుకుంటే మీకు షార్ట్ ఆన్సర్స్లో కూడా కవర్ అయిపోతుందండి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్. ఇక్కడ క్యాలరీస్ గురించి మీరు ఎక్స్టర్నల్ ఫీచర్స్ అనేది నేర్చుకోండి. ఇదైతే షార్ట్ అడిగినా లాంగ్ అడిగినా మీరైతే రాయగలరు. సో షార్ట్స్లో కూడా ఇది ఎక్కువ రిపీట్ అవుతుంది. రైట్ ఇన్ డీటెయిల్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ క్యాలర్డ్స్. సో రెస్పిరేటరీ సిస్టమ్ గురించి అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ప్రతి ఒక్క సిస్టమ్ అనేది నేర్చుకోండి. సో వాటిని బ్రీఫ్గా చదువుకుంటే దాని యొక్క సిస్టమ్స్ ఎలా ఉన్నాయనేది మీకు తెలిస్తే ఏ క్వశ్చన్ అడిగినా మీరు రాయడానికి ఈజీగా ఉంటుంది. సో రెస్పిరేటరీ సిస్టమ్ ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క సిస్టమ్ అనేది మీరు బ్రీఫ్గా చూసుకోండి. రెస్పిరేటరీ సిస్టమ్ అయితే చాలాసార్లు రిపీట్ అయింది ఎగ్జామ్స్లో. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్ క్యాలర్డ్స్. సో క్యాలర్డ్స్లో బ్రెయిన్ స్ట్రక్చర్ గురించి మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ లెసన్ నుంచి మనకు షార్ట్ ఆన్సర్స్ ఏవైతున్నాయో ఈ డ్రాకో క్వశ్చన్ చాలా అంటే చాలాసార్లు రిపీట్ అయిందండి. ఇది ఇంపార్టెంట్గా పెట్టుకోండి. పారాప్సిడా, నెక్స్ట్ క్వశ్చన్ పారాప్సిడా. ఇది కూడా షార్ట్ ఆన్సర్స్లో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్. ఏవ్స్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏవ్స్ అప్ టు ఆర్డర్. ఇక్కడ ఏవ్స్ అంటే ఏంటి, బర్డ్స్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్. సో అంతా మనకి వాటి గురించే ఉంటుంది. ఏవ్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ అనేది మీరు కంపల్సరీ నేర్చుకోండి. ఇది ఎస్ఏగానే ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొలంబా లివియా. ఈ కొలంబా లివియా మీన్స్ పీజియన్లో ఏంటి ఎక్స్టర్నల్ ఫీచర్స్.
ఈ ఎక్స్టర్నల్ ఫీచర్స్ డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మీరు బ్రీఫ్గా చూసుకుంటే ఇది కూడా ఎస్ఏ అడిగే ఛాన్సే ఎక్కువగా ఉందండి. నెక్స్ట్ మైగ్రేషన్ ఇన్ బర్డ్స్. సో బర్డ్స్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మైగ్రేషన్ ఆఫ్ ఫిషెస్ అని మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు బర్డ్స్లో మైగ్రేషన్ అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లైట్ అడాప్టేషన్ ఇన్ బర్డ్స్. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది షార్ట్గా అడుగుతారు యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ కూడా అడుగుతారు. నెక్స్ట్ రెటైటీ ఆర్ పాలియోగ్నిథీ. నెక్స్ట్ ఇమ్ము బర్డ్ గురించి ఎక్కువగా అడుగుతారండి. నెక్స్ట్ పెక్టైన్ ఇన్ బర్డ్స్. నెక్స్ట్ పిల్ ఫెదర్స్, సిండ్రిక్స్ ఆఫ్ పిజియన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బర్డ్స్ మైగ్రేషన్. ఇంకా ఆల్రెడీ చెప్పానండి, బర్డ్స్ మైగ్రేషన్ నేర్చుకుంటే దాన్ని షార్ట్గా అడిగినా లాంగ్ ఎస్ఏగా అడిగినా మీరు రాయగలరు. నెక్స్ట్ అపోడా. సో ఇవనేటివి షార్ట్ ఆన్సర్స్గా ఎక్కువ రిపీట్ అయినాయి. మీరు 4th యూనిట్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. వాటి నుంచే 2 షార్ట్ ఆన్సర్స్ అనేటివి వస్తున్నాయండి ప్రతి ఎగ్జామ్లో కూడా, ప్రతి పేపర్లో కూడా. ఈ 4th యూనిట్లో నుంచే 2 షార్ట్ ఆన్సర్స్ అనేటివి కంపల్సరీగా, 2 లాంగ్ ఆన్సర్స్ అనేటివి వాళ్ళు అడగడం జరుగుతుందండి. మీరు ఈ యూనిట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక్కడ మీరు ఎక్కువగా స్కోర్ చేయగలరు. సో అది ఫ్రెండ్స్. నెక్స్ట్ యూనిట్ 5. ఈ యూనిట్ 5లో జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మమ్మేలియా, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకోండి మమ్మేలియా గురించి. ఇది అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లాస్ట్ ప్రీవియస్ పేపర్లో ఎక్కువగా అడగడం జరిగింది ఇది. క్లాసిఫికేషన్ ఆఫ్ మమ్మేలియా అప్ టు సబ్ క్లాసెస్ విత్ ఎగ్జాంపుల్స్. క్లాసిఫికేషన్ కూడా ఒకసారి చూసుకోండి. విత్ ఎగ్జాంపుల్స్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఎక్కువగా స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇందులో. టెన్షన్స్ ఇన్ మమ్మేలియా చూడండి ఒకసారి, ఇది కూడా బ్రీఫ్గా మీరైతే చూసుకోండి. సో ఈ లెసన్ నుంచి షార్ట్గా ఏవడినారు అనేది నేను చెప్తాను. మార్కోపస్, ఈ యుథేరియా, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ పిరమిడ్స్. సో ఇది అండి 5th యూనిట్లో నుంచి మనకి వచ్చే షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్. సో ఇంకా మీకు ఏవైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.